బాల్కా సుమన్ అరెస్ట్ రిమాండ్. తెలంగాణ భవన్లో హైడ్రామా నడుమ అదుపులోకి తీసుకున్న పోలీసులు నాంపల్లి పిఎస్కు తరలించి 8 గంటల పాటు విచారణ హిమాయత్ నగర్లోని జడ్జి నివాసంలో హాజరుపరిచిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించిన జడ్జి చెంచల్గూడ జైలుకు తరలింపు. అరెస్టుకు ముందు తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం, పోలీసులతో వాగ్వాదం, లోపలికి వెళ్లకుండా అడ్డగింత. కేటీఆర్ ఎక్కడవాయే, నీ నీతులు ఎక్కడవాయే? బండి సంజయ్ విషయంలో పోస్టర్లేసి అతికిపించినవు, రకరకాలుగా ప్రచారం చేసినవు, నీ సోషల్ మీడియాతో మొత్తం పని చేయించినవు, అడిషనల్గా ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టి పని చేయించినావు కదా. మరి ఈయన మాట్లాడిన మాటలు ఇవి కరెక్టేనా? నువ్వు ఒప్పుకుంటున్నావా? మరి బండి సంజయ్ నిజాయితీతో ముందరకు వచ్చి నేను అప్పచెప్పిన నా కొడుకుని ఎక్కడా తప్పించుకొని పారిపోలేదని ఆయన అన్నాడుగా. మరి మీకు నిజాయితీ ఉంటే మీ పార్టీ నాయకుని మరి మీరు కూడా అప్పచెప్పాలి కదా. మరి మీరు ఎందుకు మరి దాపెట్టిరు భవన్లా? మరి నువ్వు గతంలో ప్రశ్నించినావు కదా, 9 రోజులు బండి భగీరథ ఏడికి పోయిండని అడిగినావు. మరి ఈయన మాట్లాడిన మాటల తర్వాత మరి ఇన్ని రోజులు నీ భవన్లనే దాపెట్టినావు కదా. సరే ఆయన అంటే ఎక్కడ వారిపోయిండో కానీ ఈ బాల్కా సుమన్ని నీ భవన్లో దాపెట్టినావు కదా. సిగ్గు ఉండాలి. మళ్ళా ఇటువంటి వ్యాఖ్యలు చేసినవన్నీ సమర్థించుకుంటున్నావు చూడు, సిగ్గుపడు. నీకు దమ్ముంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయి బాల్కా సుమన్ని. ఈ ప్రభుత్వ ఆస్తులు అంటే ఎవరి? ప్రజలవి. అంటే తలగబెట్టు, పట్టాలు నరికేయి, కోచేయి, రైళ్లను తలగబెట్టు అంటే ఏంది? రైళ్లలో జనాలు ఉంటే పట్టాలు కోచేసే ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది అంటే ఇటువంటి పనులు చేసి ఇట్లా రెచ్చగొడతారా? అసలు ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, గిసోంటోనికి ఓటేసినమా అని సిగ్గుపడుతున్నారు అక్కడ జనాలు. గిసోంటోనికా మనం ఓటేసింది, ఇట్లా విధ్వంసం చేసేటోనికా? మిలిటెంట్ తరహా. అందుకనే మరి మాట్లాడు. ఇప్పుడు ఎందుకో మాట్లాడలేదు మరి కేటీఆర్ ఈ విషయంలో. నిజంగా కేటీఆర్ నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు సిగ్గు, శరము, సీము, నెత్తురు ఏమైనా ఉంటే సస్పెండ్ చేయించేసి యువతల వాళ్ళని ఏలు పెట్టి చూపించినావు కదా. మరి నీ పార్టీ నాయకుడే కదా, సస్పెండ్ చేయి. నీకు దమ్ము లేకుంటే మీరంతా దొంగలే అని ఒప్పుకో, సస్పెండ్ చేయి. మరి 14 రోజులు ఈయనకి ఇప్పుడు వస్తుంది ఇక, ఇప్పుడు గోల్డ్ మెడల్ వస్తుంది. మాట్లాడిండు కదా, కేసు పెట్టుకొని జైలుకి వస్తే గోల్డ్ మెడల్ అన్నాడు కదా. ఆ గోల్డ్ మెడల్ ఇప్పుడు వస్తుంది బాల్కా సుమన్కు. గోల్డ్ మెడల్ వేసుకో బాల్కా సుమన్, గోల్డ్ మెడల్ వేసుకో. వాళ్ళ దగ్గర ఊడిగం చేసి ఎన్ని గోల్డ్ మెడల్ సంపాదిస్తావో సంపాదించుకో. వాళ్ళ పిల్లల్ని రమ్మను సుమన్, నువ్వు కాదు, వాళ్ళ పిల్లల్ని రమ్మను. నువ్వు ఒక ఉద్యమకారునివి, ఉద్యమం బిడ్డవు. సరే నువ్వంటే మాకు గొప్పనో కొద్దిగా ఇష్టమే, ఏది ఉద్యమం చేసే సమయంలో. కానీ వాళ్ళ గూడిగం చేసుట్లా మాత్రం నచ్చుతలేదు. వారికి ఆదర్శంగా ఉండాలి. ఉద్యమ నాయకుడు ఎట్లా అంటే కొంతమందికి స్ఫూర్తిగా ఆదర్శంగా ఉండాలి. ఏది నీది? ఈ రైళ్ళు పట్టాలు కోసేయి, రైళ్ళని నలగబెట్టు, సింగరేణి భవన్ నలగబెట్టు. నువ్వు చెప్తే విద్యార్థి నాయకునిగా పనిచేసినావు. ఇవే చెప్పేది. అంటే తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇవే పనులు చేసినావు. అయినా కానీ సరే పోనీలే అని అనుకున్నారు అందరూ. ఇటువంటి పనులు చేసిన ఆయనని ఇగో కేటీఆరే వెనకుండి చేపించేది కూడా. కేటీఆర్ ఎట్లయితే చేపిస్తారో ఎట్లా చూడాలి జనాలు మనల్ని ఎట్లా చూడాలి, ఇగో ఈ రకంగా పనులు చేసి లాస్ట్కు తెలంగాణని ఎట్లకెళ్ళి ఆగం చెయ్యాలి, మంచిగా సాఫీగా మంచిగా జరుగుతున్నది, ఈ నడుస్తున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఉద్దేశంతోనే చేసిరు. గతంలో కూడా రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయంగా ఒకరిని దింపడానికి ఈ రకరకాల ప్లే చేస్తుండే జిమ్మిక్కులు. కానీ ఇప్పుడు ఈ కాలం వేర్రా నాయన. ఒక ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి మీరు రకరకాల టాటిక్స్ ఏవి ప్లే చేసినా ఇప్పుడు నడవవు. ఎందుకంటే టెక్నాలజీ ఉన్నది. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం పట్టుకొని ఇస్తారు. అది అర్థమైందా? అందుకనే ఎక్కడ కూడా ఇటువంటి ప్రసంగాలు ఇటువంటివి చేసి కాదు మీరు అధికారంలోకి రాలేరు. ప్రజల మనసు గెలవాలి. ఈ రకంగానా సిగ్గు ఉండాలి. ఏంది? అరెస్టుకు ముందు తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తాం. వీళ్ళు కానీ ఎందుకంటే ఇక కూలీలు, జెండా కూలీలు. ఇవాళకు నెలకు అకౌంట్లో పడుతుంది. ఇంతకుముందు చెప్పినాం కదా గతంలో, ఈ ప్రభుత్వ భూములు మొత్తం కబ్జాలు చేసేసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకొని భూమి ఎక్కడుందో తెలియదు కానీ పట్టాబుక్కులు పొంది రైతు బంధు పొందేటోళ్ళు వాళ్ళంతా. తర్వాత ఇప్పుడు జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి. ఎనీ టైం ఎమ్మటి ఉంటారు ఒక 2000 మంది. ఇక జై లొల్లి పెడుతున్నారు. ఆ మంది కనుక లేకుంటే బీఆర్ఎస్లో ఎవడు కనపడు. ఇప్పుడు వాళ్ళని బలవంతంగా సాపుతున్నారు. ఎందుకంటే మనకు ఏడికి పోయిన కార్యకర్తలు ఉన్నారు అనేది బయట వాళ్ళకు కనపడాలని. అంతే తప్పితే స్వచ్ఛందంగా వచ్చినోడు ఎవడూ లేడు వీళ్ళకు. ఇప్పుడు పోతాడు చెంచల్ కూడా పోయి
చెంచల్గూడలో గోల్డ్ మెడల్ వేసుకొని తిరుగుతాడు ఇక